పాలు తీసుకుంటే వంటల్లో ప్రతినిత్యం పోసేసుకోవచ్చు మామూలు పాల బదులుగా. చంటి పిల్లలకి అన్నం వండేటప్పుడండి సంవత్సరం వయసు పిల్లల నుంచి పెడుతుంటాం కదా, వాళ్ళకి రోజన్ని కొబ్బరి పాలు ఒక ఆకుకూర జ్యూసేసి నీళ్లు పోసి రవ్వ కానీ అన్నం కానీ ఉడికించకుండా కొబ్బరి పాలు ఆకుకూర జ్యూస్తో ఇట్లా ఉడికించవచ్చు. అట్లాగే ఈ కొబ్బరి పాలని ముఖ్యంగా మనందరం కూడా నిలవ ఉంచితే ఉండవండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుని వంటల్లో పోసుకోవాలి. మెయిన్గా తెలివితేటలకి మేధాశక్తికి కొబ్బరి పెట్టింది పేరు. కొంతమంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని భయపడుతుంటారే, కొబ్బరి జీరో కొలెస్ట్రాల్. అంచేత పిల్లలకి చాలా మంచిది కాబట్టి తెలివితేటలకి మేధాశక్తికి వంటల్లో తరచూ కొబ్బరి పాలను ఎక్కువగా వాడండి. పిల్లలకి కావాలంటే కొంత మామూలు పాల బదులు కొబ్బరి పాలను కూడా ఏదైనా కొంచెం మామూలు పాలు కలిపి ఇవ్వండి. ఏ రకంగా కొబ్బరి పాలు వాడవచ్చు. ఇంట్లో ముసలివారికి కూడా మామూలు పాలు ఒక కప్పు, కొబ్బరి పాలు ఇంకో కప్పు కలిపిస్తే